ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మంగళ శ్లోకములతో ముందుగా గణపతిని ప్రార్థన చేస్తూ, శ్వేత వస్త్రములను ధరించి శ్వేత వస్త్రధారి అయి విష్ణుం అను పేరుతో సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నటువంటి వాడు, సర్వవ్యాపకుడు, చంద్రుని వంటి కాంతి కలిగిన శశివర్ణుడు, 4 హస్తములతో చతుర్భుజుడై చతుర్వేద పారంగతుడై చతుర్బాహుడైన నిరాకార నిర్గుణ నిరంజన నిరామయ స్వరూప చైతన్యముతో సదా నిండి ఉండి ప్రసన్నతను కలిగించే ముఖము కలిగినటువంటి ప్రసన్నవదనుడైనటువంటి విఘ్న వినాశకుడైన వినాయకుని, ప్రమథ గణములకు అధిపతి అయినటువంటి ప్రథమ గణపతిని మంగళ శ్లోకములతో ఆరాధన చేస్తూ ఉన్నాం. జ్ఞాన భాస్కరుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన శ్రీ వ్యాస భగవానుని మంగళ శ్లోకములతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమద్ అష్టాదశ పురాణాంతర్భూతం బగు శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండమునందు వైశాఖ మహాత్మ్యములోని చతుర్థ అధ్యాయములో వైశాఖమాస విధులు, వైశాఖ ధర్మ ప్రశంసని పురాణ పఠనము చేస్తూ ఉన్నాము. నారద మహర్షిని అంబరీష మహారాజు వైశాఖ మాసములో చేయవలసినటువంటి ధర్మములను దయవుంచి వివరింపుము అని కోరుతూ ఉన్నాడు. అప్పుడు నారద మహర్షి ఆనందించి, అంబరీష మహారాజా, నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషము కలుగుచూ ఉన్నది, వినుము. ఓ అంబరీష, సర్వపాప హరణము, అష్టైశ్వర్య సిద్ధిని, వంశాభివృద్ధి నొందించునదియు మోక్షప్రాప్తిని కలిగించునదియు అగు వైశాఖమాస విధులను తెల్పెదను, శ్రద్ధగా వినుము. వైశాఖమాసమునందు 8 పనులు నిషిద్ధమై ఉన్నది. మొదటిది అభ్యంగ స్నానము, రెండవది పగలు నిద్రించుట, మూడవది కంచుపాత్రయందు భుజించుట, నాల్గవది మంచము మీద పరుండుట, ఐదవది గృహమునందే స్నానము చేయుట, ఆరవది నిషేధించబడినటువంటి పదార్థములను భుజించుట, ఏడవది 2 పర్యాయములు భుజించుట, 8 పగలు మాని రాత్రియందు భుజించుట అను ఈ 8 పనులని వైశాఖ మాసములో విడిచిపెట్టవలెను. అలాగే నారద మహర్షి అంబరీషునికి వైశాఖ మాసములో చేయవలసిన విధులని తెలియచేస్తూ ఉన్నారు. తామరాకులో భుజించుట, మార్గాయాసముచే దప్పికగొన్న బ్రాహ్మణునికి సేవలు చేసి అతని పాదములు కడిగి ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకొనుట, నదులు చెరువులు స్నానమాచరించుట, బావి స్నానము, సెలయేటి స్నానము, పురాణ శ్రవణము, దాన ధర్మములు చేయుట, ప్రాతకాల స్నానము, విప్రులకు దాన వితరణ, జలదానము, అన్నదానము, వస్త్రదానము, శ్రీహరి పూజించుట, సముద్ర స్నానము, తులసీమాత పూజించుట, వైశాఖమాస వ్రతము చేయుట, తీర్థయాత్రలు చేయుట, పరోపకారము, ప్రజాప్రయోగ కార్యక్రమములు, చలివేంద్ర స్థాపనమున్నగునవి ఈ వైశాఖ మాసమునందు ఆచరించవలెను. విష్ణు భక్తి కలిగి ప్రాతకాలమందు నదిలో స్నానము చేసేటివాడు 3 జన్మముల యందు చేయబడిన పాపమును పోగొట్టుకుంటాడు. సముద్రములో ప్రవహించునట్టి నదిలో సూర్యోదయమగుచుండగా ప్రాతకాలమునందు ఎవరు స్నానము చేయుడో అతడు 7 జన్మముల నుండి చేయబడిన పాపముల వలన శీఘ్రముగా విడువబడును. జాహ్నవి, వృద్ధగంగ, కాళింది, సరస్వతి, కావేరి, నర్మదా, కృష్ణవేణి అని గంగానది 7 విధములై ఉన్నది. ఆ 7 విధములగు గంగలయందు ప్రాతః
కాలమునందు స్నానము చేసేటి మనుజుడు కోటి జన్మములయందు చేయబడిన పాపముల నుండి విడువబడును. దేవతలచే త్రవ్వబడిన సముద్రము మొదలగు వానియందు వైశాఖమాస ప్రాతకాల స్నానము చేసినటువంటి వాడు తాను జన్మం ఎత్తినది మొదలు చేసిన పాపముల వలన విడువబడును. ఈ వైశాఖ మాసములో ప్రాతకాలం నందు దిగుడు బావులయందు స్నానము చేయునో వాని యొక్క సమస్త పాపములు నశించిపోవును. గోవును కట్టివేయి స్థలం ఎంత ఉండునో అంత ప్రదేశమునందు బాహ్య జలము ఉన్నట్లయితే అంత కొద్ది ప్రదేశమందును గంగా మొదలగు నదులన్నీ ఉండును కనుక సమస్త తీర్థములయందుండు పుణ్యము కంటే అధికమగు ఫలాన్ని పొందుచూ ఉంటాడు. క్షీరం రసాధికం క్షీర దధికం దది భూమిపః దధ్నోధికం ఘృత యద్వందూర్జో మాసాదధికస్తథా. ఓ రాజా, ఏ ప్రకారముగా రసద్రవ్యములలో పాలు అధికమైనవో, పాల కంటే పెరుగు అధికమైనదో, పెరుగు కంటే నెయ్యి ఇంకా అధికమైనదో, ఆ ప్రకారముగా మాసములలో కార్తీక మాసము ఉత్తమమైనటువంటిది. కార్తీక మాసము కంటే మాఘమాసము ఇంకా ఉత్తమమైనటువంటిది. మాఘమాసము కంటే వైశాఖ మాసము ఉత్తమమైనది. కార్తీకాదధికో మాఘో మాఘాద్ వైశాఖ ఉత్తమః తస్మిన్ మాసే కృతో ధర్మో వర్ధతే. వైశాఖ మాసములో చేయబడిన ధర్మము అభివృద్ధి పొందుతూ ఉంటుంది. ధనవంతుడు గాని, దరిద్రుడు గాని, స్వతంత్రుడు గాని, స్వతంత్రము లేనివాడు కానీ ఎవడైనను ఎవనికి ఏ వస్తువులు లభ్యమగునో ఆ వస్తువును శక్త్యానుసారముగా బ్రాహ్మణునకు దానం ఇయ్యవలెను. కందమూల ఫలం శాకం లవణం గుడమేవచ కోలం పత్రం జలం తక్ర మానంత్యాయోపకల్పతే. వైశాఖ మాసములో మనుష్యులు భుజించతగిన దుంపలు, పండ్లు, కూరలు, ఉప్పు, ఆకుకూరలు, బెల్లము, రేగిపండ్లు, జలము, తక్రం అంటే మజ్జిగ మొదలగినవి శక్తి లేని వారికి దానము చేసిన ఎడల అమిత ఫలము కలుగుతూ ఉంటుంది. వైశాఖ మాసములో ప్రాతకాలమునందు స్నానము చేయకయు, ఆకులను భక్షింపకయు ఎవడు గడుపునో వాడు గాడిద యోనియందు తిరిగి కంచెల గాడిద అయి జన్మించును. దృఢమైన శరీరము కలిగి రోగము లేక ఆరోగ్యముగా ఉన్నటువంటి మనుష్యుడు బాహ్య జలములయందు చెరువు మొదలగు వానియందు స్నానము చేయక ఇంటిలోనే బిందెలయందు నీటితో స్నానము చేయువాడు చండాలుడై జన్మించును. 100 జన్మముల పర్యంతము కుక్కగా పుట్టును. ఎవడు ప్రాతకాలమునందు స్నానము చేయక దానములియక వ్యర్థముగా కాలము గడుపునో పిశాచ జన్మం బెత్తి దుర్గతిని పొందుచూ ఉండును. లోభి అయి వైశాఖ మాసమునందు అన్నము గాని జలము గాని ఇవ్వనటువంటి వాడు పాపమును దుఃఖమును పోగొట్టుకొనలేడు. దానము చేయని ఎడల దరిద్రుడగును. దరిద్రత్వము వలన పాపము చేయును. పాపము చేయుట వలన నరకము పొందును. కాబట్టి సుఖమును పొందుకోరువారు ఎల్లప్పుడూ ధర్మమును ఆచరిస్తూనే ఉండవలెను. సమస్త సుగుణములు ఉన్నను దయలేని ఎడల ఏ ప్రకారము వ్యర్థమగునో, అన్ని రుచులు గలదైన కూర ఉప్పు లేనిది ఏ ప్రకారము రుచింపదో, వైశాఖమాస వ్రతము లేని పుణ్యము సత్పురుషులచే కొనియాడదగినది కాదు. మధుసూదన దేవేశ వైశాఖే మేషచే రవౌ ప్రాతస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ. దేవతలకు ప్రభువు ఓ మధుసూదన, వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశి యందు ఉండగా నేను ప్రాతస్నానం ఆచరిస్తూ ఉన్నాను అని సంకల్పాన్ని తెలియచేసుకు అర్ఘ్యము ఇస్తూ ఉన్నాను గ్రహించుము అంటూ ముందుగా నారాయణుని, తదుపరి గంగాది మొదలగు నదులని, తీర్థములని, సరస్సులని మనస్సులో తలంచి మీ కొరకు నేను శ్రద్ధతో భక్తి శ్రద్ధలతో అర్ఘ్యమును సమర్పిస్తూ ఉన్నాను అంటూ గ్రహించండి, అనుగ్రహించండి అంటూ ప్రాతకాల సమయములలో బాహ్య జలములలో స్నానము చేసి అర్ఘ్యమును సమర్పించవలెను. తదుపరి ఋషులకు నమస్కరించి అర్ఘ్యమును ప్రదానం చెయ్యవలెను. అర్ఘ్యములు ఇచ్చిన పిదప మరలా స్నానము చెయ్యవలెను. అనంతరము శుభ్రమైన ఉతికిన వస్త్రాన్ని ధరించి సంధ్యావందనాది సమస్త కర్మలు నెరవేర్చి నారాయణుని సేవించవలెను. పుష్పములచే విష్ణుమూర్తిని పూజించి శ్రేష్టంబైన విష్ణు కథలను వినిన ఎడల కోటి జన్మముల నుండి చేయబడిన పాపముల నుండి విముక్తుడై విష్ణులోకము పొంది విష్ణువందు ఐక్యమగును.
తన శరీరము జబ్బులేక ధర్మమాచరించుటకు స్వాధీనమయ్యుండగా జలములయందు స్నానము చేసి నాలుక స్వాధీనమయ్యుండగా హరినామ స్మరణ చేసి ఇంద్రియ పటుత్వము చెడకముందే వృద్ధాప్యము రాకముందే భగవద్ధ్యానము భగవన్నామ స్మరణ చేసి తరించవలసినది అని ప్రహ్లాదుడు తెలియచేసినటువంటి విధంగా వైశాఖ మాస వ్రత ధర్మాన్ని పాటించి అందరూ కూడా తరిద్దాం. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషసాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణు ఆకర్ణించు వీనులు వీనులు మధువైరిద వెలిన మనము మనము భగవంతుని వలగొని పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిచేరుమని ఎడి తండ్రి తండ్రి. శ్రీమన్నారాయణ యొక్క దివ్య పాదార విందములకు శతసహస్రకోటి నమస్సుమాంజలులు తెలియచేస్తూ ఇది శ్రీ స్కాందపురాణాంతర్గత వైష్ణవఖండ వైశాఖ మహాత్మ్యము ధర్మ ప్రశంసో నామ చతుర్థోధ్యాయ సమాప్తః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశేయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. ఓం సర్వే జనాः సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.